देवता पूजनमहंकरिष्ये महागणाधिपतये नमः सुवाहनो सशक्ति पत्नी गणाधिपतये नमः पाशोत्पलाः वेयग्रस्वविषाणकरारत्नका महागणाधिपतये नमः आचमनीयं समर्पयामेभ्यः श्रीमन्महागणो देवो सविदोत्पुनः त्वच्चिद्रेण पवित्रेण वसोमो सूर्येश्वर शक्करा वैसोर्य बुधेते फलोदकेन स्नानं समर्पयामि फलोदक स्नानान् विवहितं यदायुः स्वस्तिनं ब्रह्ममय सच्चिदानन्दाद्वितीयोऽसि प्रत्यक् अर्धेन्दुरसितो तारेण रुद्धो नमो व्रातपतये नमो गणपतये नमः ऋतुगुं सत्यं परब्रह्मं पुरुषं कृष्णपिङ्गलो ऊर्ध्वनाभिषेकोऽस्तु वज्राभिषेकोऽस्तु रत्नवज्रवैडूर्यमरकतमाणिक्य गोमेदिक पुष्परागप्रबालाभिषेको शुभमस्तु महागणाधिपतये नमः नमस्करोमि प्रिय सुतुडु कन्नि मूल गणपतिये స్వామివారిని ఒకసారి పూజ చూసుకోవాలని తీసుకెళ్తారు. ఈరోజు సుల్తానాబాద్ అయ్యప్ప దేవాలయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నటువంటి మీ అందరి పూజతోని ఆ యేసుక్రీస్తు దయ కరుణ మీ అందరి మీద ఉండాలని చెప్పి మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. పురుషులందరూ కూడా రాగలరా? బయట
తెలుసు. దేవుడు జీవించిన దాకా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా ఆ యేసు చల్లగా చూడాలని చెప్పి మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మీ అందరికీ మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ యేసయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కానీ మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదు కానీ మీకు అందరికీ అండగా ఉండేటువంటి బాధ్యత నాది. మీరు దీవించండి, వారి పరిపాలనను దీవించండి, వారికి తోడుగా ఉండి జ్ఞానం చెప్పండి, ప్రజలను మరి చేరుటకు సరైన మీ మందిరంలో మీ సమాధానంతో ఆ యేసు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మీ అందరికీ మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని కూడా కాపాడాలని చెప్పి యేసును మనస్ఫూర్తిగా నేను కూడా మనసులో కోరుకుంటూ ఎందుకంటే ఇవాళ మనకు తెలియదు కాదు, ప్రపంచంలోనే ఇవాళ జరిగేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా డిసెంబర్ 25 తారీఖునే జరిగేటువంటి పండుగ ఇది ఒకటే. మరి ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ స్థానిక శాసనసభ్యులుగా నా పరంగా కానీ మరి ఏదైనా కార్యక్రమం కావాలన్నా దీని డెవలప్మెంట్ విషయాలు కానీ ఏదున్నా కూడా మీరు నా దృష్టి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు నా వంతు దాంతో పాటు మీ అందరూ కూడా నియోజకవర్గంలో దాదాపు నేను అనుకుంటా